సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్. ఖమ్మం నుండి అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఈరోజు తేదీ 29వ తారీఖు బుధవారం 10వ నెల అనగా అక్టోబర్ నెల. ఈరోజు భారీ ఎత్తున ఉదయం రాత్రి నుండి 28వ తారీఖు నైట్ నుండి ఈరోజు ఉదయం సాయంత్రం అంటే 29వ తారీఖు సాయంత్రం వరకు వర్షం పడుతుంది. ఇది మీరు చూస్తున్న విజువల్స్ వచ్చేసి మున్నేరు వంతెన అండి. ఇది కాలవోడు దగ్గర కేబుల్ బ్రిడ్జి, న్యూ వంతెన కేబుల్ బ్రిడ్జి అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇటు కాలవొడ్డు కానీ, జలగనగర్ కానీ, ప్రకాష్ నగర్ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. గతంలో సెప్టెంబర్ 1వ తారీఖున భారీ ఎత్తున గత సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖు మునిగిపోయినాయి. ఈ సంవత్సరం వచ్చేసరికి సెప్టెంబర్ 1వ తారీఖు రాకుండా మళ్ళీ ఇప్పుడు మునిగిపోయే అవకాశం ఉన్నది. ఈరోజు అక్టోబర్ 29వ తారీఖు ఈరోజు నైట్ 10-11 మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలు అప్రమత్తంగా ఉండి ఎక్కడోళ్ళు అక్కడ సామాన్లు సర్దుకొని లోతట్టు ప్రాంతాల నుండి సిటీలో ఉన్నటువంటి ఏరియాలోకి వెళ్ళి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా నిద్రపోకుండా వరదలు వచ్చి ఇళ్లలోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పడం జరిగినది. కావున అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మోంతా తుఫాన్ అనేది ఖమ్మం మళ్ళా మున్నేరు ఉగ్ర రూపం చూపించిందని చెప్పుకోవచ్చు. ఈ తుఫాను వల్ల ఖమ్మంకి మళ్ళీ ఎఫెక్ట్ కొట్టింది. మిర్చి అప్డేట్ ఏమిటి అని మీలో కొంతమంది అనుకోవచ్చు. మిర్చి అప్డేట్ అనేది రేపు ఉదయం 6 గంటలకి మీకు మార్కెట్ ఇన్ఫర్మేషన్, రేపు 6 గంటలకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను నేను. మీరు చూస్తున్న విజువల్స్ మొత్తం కూడా నేను ఈరోజు సాయంత్రం 3 గంటలకి వీడియో తీశాను. ఈరోజు రాదులే అనుకున్నాను, వర్షం వచ్చినా ఈ మునిగిపోలే ఏరియా అనుకున్నాను. ఇప్పుడు సాయంత్రం 6 గంటల సమయంలో నేను మళ్ళీ పోయి చూశాను. ఈ వంతెన ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈరోజు 10 గంటలకల్లా మునిగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఆల్రెడీ ఈ యొక్క ఏరియా మొత్తం లోతట్టు ప్రాంతాలు, ఈ చుట్టుపక్కల జలగనగర్ కానీ, ఇటు ప్రకాష్ నగర్ కానీ ఏరియా అయినా కూడా కావున అప్రమత్తంగా ఉంటారని చెప్పేసి వీడియో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, బాయ్ అండి, ఉంటాను.